సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి తరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 16వ అధ్యాయము. హనుమంతునికి ఆ అశోకవన సౌందర్యము ఎంత చూసినా తనివిదీరడం లేదు. ఆ వృక్షములను, లతలను, మృగములను, పక్షులను, సరోవరములను, బావులను, అందులో తిరుగాడే నీటి పక్షులను ఆనందంగా చూస్తున్నాడు. అశోకవనము అనే పేరుకు తగ్గట్టుగా ఆ వనమంతా అశోక వృక్షములతో నిండి ఉంది. దేవేంద్రుని నందనవనము మాదిరి ప్రకాశిస్తూ ఉంది. ఆ వనములో ఉన్న చెట్లు లతలు అన్ని ఋతువుల్లోనూ పుష్పములు ఫలములను అందిస్తున్నాయి. అలా చూస్తున్న హనుమంతునికి ఆ సింసుపా వృక్షము దగ్గరలో పద్మ సరోవరము వద్ద ఒక చైత్య ప్రాసాదమును చూశాడు. ఆ కట్టడము బాగా ఎత్తుగా తెల్లటి రంగుతో కైలాస పర్వతము మాదిరి ఉంది. ఆ కట్టడము దగ్గర రాక్షస స్త్రీల మధ్యలో మాసిపోయిన వస్త్రములు ధరించిన ఒక ఉత్తమ జాతి స్త్రీ కనబడింది. సరిగా ఆహారము తినకపోవడం వల్ల ఆమె బాగా చిక్కిపోయి ఉంది. ఆమె శరీరం చిక్కిపోయినను ఆమె దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. మాసిపోయిన వస్త్రమును కట్టుకున్న ఆమె బురదలో ఉన్న పద్మంలాగా ప్రకాశిస్తూ ఉంది. ఆమె దిగులుతో తల వంచుకుని కూర్చుని ఉంది. ఏవేవో ఆలోచిస్తూ ఉంది. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. తన వాళ్ల నుండి తప్పిపోయిన లేడిపిల్ల తోడేళ్ల గుంపు మధ్య ఉంటే ఎలా ఉంటుందో ఆ రాక్షస స్త్రీల మధ్య ఆమె తల వంచుకుని కూర్చుని ఉంది. హనుమంతుడు ఆమెను తదేక దృష్టితో చూస్తున్నాడు. ఈమె సీత అవునా కాదా అనే మీమాంసలో పడ్డాడు. పైకి కనిపించే లక్షణాలు చూస్తుంటే ఈమె సీత అని నమ్మకం కలుగుతూ ఉంది. కానీ మరలా సందేహము. హనుమంతునికి మరొక విషయం గుర్తుకు వచ్చింది. రాముడు తమను కలిసినప్పుడు ఆకాశం నుండి తమ మధ్య పడిన ఆభరణాల మూటను రామునికి చూపినప్పుడు రాముడు సీత అపహరింపబడిన రోజున ధరించిన ఆభరణముల గురించి వివరంగా చెప్పాడు. ఆ మాటలు హనుమంతునికి బాగా జ్ఞాపకం ఉన్నాయి. రాముడు ఏ ఏ ఆభరణములు సీత ఒంటి మీద ఉన్నాయని చెప్పాడో అవే ఆభరణములు ఇప్పుడు కూడా సీత ఒంటి మీద ఉన్నాయి. కానీ సంస్కారము లేకపోవడం వల్ల మట్టి కొట్టుకుని పోయి ఉన్నాయి. ఆ ఆభరణములను గుర్తించాడు హనుమంతుడు. రావణుడు అపహరించుకుపోతున్నప్పుడు సీత కొన్ని ఆభరణములను మూటగట్టి కిందకు జారవిడిచింది. ఆ ఆభరణములు ఇప్పుడు ఆమె ఒంటి మీద లేవు. మిగిలిన ఆభరణములు ఆమె ఒంటి మీద ఉన్నాయి. అంతేకాకుండా సీత తన ఉత్తరీయమును చించి ఆభరణములను కట్టి తన మధ్య జారు విడిచింది. ఆమె ఆభరణములు కట్టిన ఉత్తరీయపు రంగు ఇప్పుడు ఈమె ధరించిన వస్త్రము రంగు ఒక్కటే. ఆభరణములు కట్టిన వస్త్రము ఎలా మెరిసిపోతూ ఉందో ఈమె కట్టుకున్న వస్త్రము కూడా అదే మాదిరి మెరిసిపోతూ ఉంది. కాకపోతే చాలా రోజుల నుండి కట్టుకోవడం వల్ల కొంచెం మాసినట్టు కనబడుతూ ఉంది. ఈమె శరీర ఛాయ, ముఖవర్చస్సు, ఈమె కట్టుకున్న వస్త్రములు అన్నీ ఈమె సీత అని చెప్పకనే చెబుతున్నాయి. అదీ కాకుండా ఈమె నిరంతరము తన భర్త రాముని తలుచుకోవడం వల్ల ఈమె ముఖంలో విషాదం గూడు కట్టుకుని ఉంది. ఈమె సీత కాకపోతే ఇలా విషాదంతో ఉండవలసిన పని లేదు. పైగా ఈమె ముఖవర్చస్సు, అందము, అవయవముల పొందిక, రాముని ముఖవర్చస్సు, రాముని అందము, రాముని అవయవముల పొందిక సరిగ్గా సరిపోయాయి. రాముడు అనుదినము సీత కోసం విషాదంతో దుఃఖిస్తుంటే ఈమె కూడా రాముని కోసం దుఃఖిస్తూ ఉంది. ఎవరి కోసం రాముడు అనుదినము పరితపిస్తూ అలమటిస్తున్నాడో ఆ సీత ఈమెయే, సందేహం లేదు అని నిశ్చయించుకున్నాడు హనుమంతుడు. హనుమంతుని ఆనందానికి అవధుల్లేవు. సంతోషంతో పొంగిపోయాడు. ఒక్కసారి మనసులో రాముణ్ణి స్మరించుకున్నాడు. మనసులో రామునికి నమస్కరించాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 16వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.